ఇంకా ఆ ప్రభావం ఉంది. ఆ ప్రాంతీయ తత్వం అనేటువంటి ప్రభావం ఉన్నటువంటి పరిస్థితిలో తెలుగుదేశం అనేటువంటిది ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి పార్టీ అనేటువంటి ఫీలింగ్ ఆల్రెడీ తెలంగాణలో ఉన్నది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నమ్మి తెలుగుదేశం పార్టీలోకి రావాలన్నా మొన్నటికి మొన్న ఆ తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు మా పేరు మర్చిపోయాను ఎంత కష్టపడ్డాడు ఆయన, ఆర్థికంగా సమయము ప్లస్ డబ్బులు కూడా వెచ్చించి ఎంతో కొంత కష్టపడి పనిచేసిన తర్వాత చివరికి ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయనతో సంబంధం లేకుండా చేతులు ఎత్తేసి మేము పోటీ చేయటం లేదని చెప్పి ఇప్పుడు అంత చేసినటువంటి ఎఫర్ట్ అంతా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఏదో ఉంది అని ఖమ్మంలో సభలు పెట్టించారు, నిజామాబాద్ లో సభలు పెట్టించారు. ఆ సభలో ఖర్చు ఏంది, వ్యవహారం ఏంది, ఇవన్నీ చేసిన తర్వాత జ్ఞానేశ్వర పరిస్థితి ఏంటి? వచ్చి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి లేదండి మనం పోటీ చేద్దామంటే లేదు మనం పోటీ చేయడానికి లేదు అని అతనికి అకస్మాత్తుగా చెప్పినటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జ్ఞానేశ్వర్ లాంటి ఈ అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకెవరన్నా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోవడానికి ఎవరన్నా ముందుకు వస్తారా? ఎవరన్నా నమ్ముతారా? మరి ఈ విధమైనటువంటి నమ్మించి ఒక రకంగా జ్ఞానేశ్వరుని మోసం చేయటమే కదా అది నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది జ్ఞానేశ్వరికి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను ఇక తెలంగాణ వ్యవహారం ఇవన్నీ సెకండరీ. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో తిరిగి పార్టీని ఏదైనా పునరుజ్జీవం పోసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తే. అయితే ఇంకొక వ్యవహారం ఏంటంటే లండన్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అట్నుంచి అంటే పారిపోతారని తెలుగుదేశం జనసేన చాలా బలంగా విశ్వసించిన ఆయనకి వీళ్ళ ప్రచారం సంగతి తెలియక ఆయన వచ్చేసారు ఆంధ్రకి. మరి ఎట్లా ఇప్పుడు? వాసుదేవన్ గారు సోషల్ మీడియా అనేటువంటిది ఎలా ఉంది అని అంటే ఇప్పుడు లండన్ కి వెళ్ళినటువంటి గెలిస్తేనే వస్తాడు లేదా పారిపోతాడు అనేటువంటిది సోషల్ మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా వీళ్ళు ప్రచారం చేశారు. అలాగని చంద్రబాబు నాయుడు కూడా అట్నుంచి వెళ్ళిపోతాడు, 4వ తేదీ రిజల్ట్ వరకు కూడా చూసి గెలిస్తేనే వస్తాడు లేదా రాడు ఇటలీ నుంచి అనేటువంటి ప్రచారం వీళ్ళు కూడా చేశారు. ఇవన్నీ సోషల్ మీడియా చేసేటువంటి ప్రచారాల కింద మనం చూడాలి. వాళ్ళని మనమేం తక్కువ అంచనా వేయలేము. చంద్రబాబు నాయుడు అయినా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అయినా సరే వాళ్ళు ఫైటింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్లే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గెలుపోవటమని చంద్రబాబు నాయుడు కూడా చూశాడు. ఇప్పుడు రేపొద్దున గెలిస్తే పార్టీ నిలబెట్టుకోవడం కష్టమైతే అవ్వచ్చేమో కానీ ఇలాంటి ఓటములను అయితే ఆయన చూశాడు కదా ఇంతకు ముందు కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఫైటింగ్ అనేటువంటిది ఒక 12 ఏళ్ల క్రితం మొదలు పెట్టాడు ఆయన వైపు నుంచి కూడా ఒక ప్రయత్నం. గెలుపులు ఉన్నాయి, ఓటములు ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి 2014లో అధికారంలోకి రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ ఆయన గెలుపు ఓటమితోనే మొదలైంది కదా. అదే ఓటమితోనే మొదలైంది. అదేవిధంగా 2014లో 2012 నుంచి ఆయన మొదలు పెట్టినప్పటికీ కూడా 14లో ప్రధానంగా ఆయన గెలిస్తేనే పార్టీ నిలబడితే అసలు పార్టీ ఉండదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఆ 67 మంది ఎమ్మెల్యేల్లో కూడా 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కున్నారు. 2019లో అధికారంలోకి వచ్చారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక హిస్టరీ క్రియేట్ చేసి 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇద్దరు కూడా ఫైటింగ్ నేచర్ ఉంది, నేను కాదనటం. అయితే తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు ఓడిపోతే మిగలదు అనేటువంటి దాని మీద ఎందుకు అంటున్నామంటే వయసు రీత్యా చంద్రబాబు నాయుడు వయసు, అదేవిధంగా ఆయన వారసత్వంగా ఆయన వారసుడిగా మరి నారా లోకేష్ ఆ స్థాయిలో లీడర్షిప్ లో ఎదగలేకపోవటం అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీకి కొంత మైనస్ గా ఉంది. ఆయన ఆల్రెడీ ఒక పాదయాత్ర చేశాడు యువగాళం పేరుతో. పాదయాత్ర చేసినా సరే రాష్ట్ర స్థాయిలో ఆయన తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా ఎదగలేదు అనటానికి నిదర్శనం. ఎందుకు ఈ మాట అన్నానంటే మొన్న ఎన్నికల్లో ఆయన ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఆయన్ని వినియోగించుకోలేదు. మొత్తం 74 ఏళ్ళలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే ఎండైనా వానైనా సరే ఆయనే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం అనేటువంటిది నారా లోకేష్ ని బయట ఎన్నికల్లో తిప్పితే నష్టం అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు నారా లోకేష్ ని తిప్పకపోవడం అనేటువంటిది అంటే భవిష్యత్తు నాయకుడిగా ఆ స్థాయిలో ఎదగలేదు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉండేటువంటి పరిస్థితి కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఓడిపోతే మరి మిత్రుడుగా ఉన్నటువంటి బీజేపీనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కబలించడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవటం అనేటువంటిది కొంత కష్టసాధ్యంగా ఆదుకుంటుందా? ఒక మాట రామ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. మోస్ట్ లైక్లీ అంటే బీజేపీ ఇటీవల కాలంలో బీజేపీని పరిశీలించిన వాళ్ళు అయితే
కబళించడం అనే మాటని కొద్దిగా రిఫైన్ చేసి షుగర్ కోటెడ్ వర్డ్స్ వేసి ఆదుకొని తనలో కలుపుకొని ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. రామ్ కుమార్ గారు అంతేనా? నమస్తే వాసుదేవ్ గారు, అలాగే మిగతా మిత్రులు కూడానండి. ఇవాళ కృష్ణాంజనేయులు గారు ఏంటో మమ్మల్ని వదిలేశారు. యూజువల్ గా ఆయన కాసేపు మాట్లాడితే బీజేపీని ఏదో అనకుండా ఉండరు. ఇంకో రౌండ్ ఉంది కదా, రెడీ వస్తారులేండి, అదే వస్తారు. మిగతా టీడీపీకి అంటే కొంచెం ప్రేమ ఆయనకి, సరే వ్యక్తిగతంగా ఎంతో కొంత ఉంటది అనుకోండి. మిగతా అంతా నోటర్లు ఉంటారు, మేమంతే మాత్రం కొంచెం అలా కొంచెం కన్ను అలా పక్క నుంచి ఎరుపు చేస్తుంటారు. ఏం లేదులేండి, అలా తమలపాకుతో కొడతారు అంతే, ఏం లేదు. భలేవరే ఆయనకి. అసలు ఈ అలయన్స్ టైంలో అయితే మేము మమ్మల్ని గిట్టనివ్వలేదు, మమ్మల్ని కలుపుకోవాలంటే ఆయన అసలు ఇష్టపడలేదు. రైట్, ఎనీవేస్ అంటే తెలంగాణలో అయితే ఒక్కటి, మిగతాదంతా వారు చెప్పింది న్యూట్రల్ గా అంతా చెప్పారు. కానీ టీడీపీ సింపథైజర్స్ ఓటెడ్ బీఆర్ఎస్ అనేది మాత్రం నేను ఒప్పుకోనండి. ఎక్కడ తెలంగాణలో 2018 లో మాత్రం ఏమన్నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉంది సార్, ఓకే, ఏమి వెరీ లేదండి. మా ఏరియా